హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో ఇక్కడ మీరు చూస్తుంది 5.1 డిజిటల్ యాంప్లిఫైయర్. ఈ యాంప్లు స్పెషల్గా వచ్చేసి సైజు అండ్ సమ్ స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో అదైతే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో యాంప్లో చూసుకుంటే మీకు ఇక్కడ ఫ్రంట్లో మీకు ఎక్కడ నాబ్ అనేది కనిపించదండి. సో దీంట్లోని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, టచ్ కంట్రోల్ అనమాట. సో ఎవ్రీథింగ్ అనేది మీకు టచ్ ఆపరేటెడ్. ఈవెన్ ఆన్ ఆఫ్ కూడా మీరు టచ్తో ఆపరేట్ చేయొచ్చు. సో అండ్ వాల్యూమ్ అప్ డౌన్ అండ్ కంట్రోల్స్ కూడా మీరు టచ్ తోటి ఆపరేట్ చేయొచ్చు. సో ఇందులో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి సైజ్ అండి. మీకు ఇందులో నేను నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూజ్ చేశాను. ఇంక్లూడింగ్ మీకు FT003 కిట్ యూజ్ చేశాను. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతిదీ ఇంక్లూడ్ చేశాను. సో సైజ్ పరంగా చూసుకుంటే ఇది మీడియం సైజ్ అనుకోవచ్చు. నార్మల్గా స్టీరియో యాంప్లిఫైయర్కి యూజ్ చేసే క్యాబినెట్స్ ఉంటాయి కదా, దాని మీద కొంచెం పెద్దది. సో మీడియం సైజ్ క్యాబినెట్ అనమాట. మీకు ఇక్కడ హమ్మింగ్ ఇష్యూ ఎక్కడ ఉండదు. సో వైరింగ్ చూడొచ్చు. అండ్ యూజ్ చేసిన కిట్ కూడా జెమ్టెక్ రిమోట్ కిట్. ఇంటర్నల్ వైరింగ్ అయితే ఇట్లా ఉంది. సో మీకు ఫీచర్స్ అన్నీ చూపిస్తాను, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంది కదా, ఇక్కడ మీకు ఇండికేషన్ ఉంటుందండి, రెడ్ లైట్ ఇండికేషన్. అది ఆన్ అయిన తర్వాత అది ఆఫ్ ఇండికేషన్ అనేది చూపించదు. సపోజ్ ఆన్ చేశాను, సో మీకు కిట్ మొత్తం సెట్ అంతా ఆన్ అవుతుంది. ప్రజెంట్ బ్లూటూత్ మోడ్లో ఉంది. సో ఇన్ కేస్ మీరు దగ్గర రిమోట్ లేదు, మీరు యాంప్ దగ్గర ఉన్నారు, సో మీకు మోడ్ చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మోడ్ ఉంది, M1 ఉంది కదా, క్లిక్ చేసి సింగిల్ ట్యాప్ చేశారనుకోండి, ప్లస్ మీద నొక్కితే అలాగా. సో ఇన్పుట్ మీకు ఆప్టికల్ కావాలంటే మళ్ళీ మోడ్ ఇలా. సో వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలన్నా సో ఎవ్రీథింగ్ అనేది టచ్ అనమాట. సో ఇందులో నేను ఇంక్లూడ్ చేసింది ఇది స్పెషల్ ఫీచరు. సో ఎవరైతే ఈ యాంప్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రైస్ చెప్తాను. సో నచ్చితే తీసుకోండి. స్పెషల్ ఆఫర్ ఏంటంటే 1 ఇయర్ వరకు ఇంటర్నల్ ఫాల్ట్ ఏమొచ్చినా కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తాం. సర్వీస్ అనే కాదు, పార్ట్స్ ఏమైపోయినా కూడా నేనే వేస్తాను. సో 1 ఇయర్ వరకు ఇంటర్నల్ ఫాల్ట్ ఏమున్నా సరే, పార్ట్స్ ఏమైనా పోయినా 1 ఇయర్ వరకు నేను చేంజ్ చేయగలను. సో ఇక్కడ నేను ఇచ్చే ఆఫర్ ఓన్లీ ఈ యాంప్కినండి. నార్మల్గా అయితే 1 ఇయర్ వరకు సర్వీస్ వారంటీ ఇస్తాము ఫ్రీగా. సో ఇక్కడ అనేది ఇది ఓన్గా డిజైన్ చేశాను కాబట్టి ఏమైనా ఫాల్ట్ వచ్చినా నేనే చూసుకోవాలి. సో అందుకనే 1 ఇయర్ వరకు ఏమైనా ఇంటర్నల్ ప్రాబ్లం ఏమైనా వస్తే నేనే పార్ట్స్ ఏమైనా చేంజ్ చేస్తాను. సో మీకైతే సైజ్ అనేది చాలా కాంపాక్ట్ ఉంటుంది. తక్కువ ప్లేస్లో మంచి అవుట్పుట్ అండి ఇది. సో ఈ యాంప్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో అయితే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.